హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రంద వ్లాగ్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చాలా అంటే చాలా బాగా జరిగింది. అలాగే అమ్మవారికి ప్రసాదంగా పులిహార, చక్కెర పొంగలి, గారెలు, పూర్ణాలు అన్నీ చాలా బాగా కుదిరాయి కూడా. ఈ పూజా విధానం, ప్రసాదాల తయారీ ఈ వీడియోలో అయితే ఉంది. మీరు కూడా ఒకసారి వీడియో చూసేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, దానిలోకి ప్రసాదం కోసం చింతపండు పులిహోరని అయితే చేసుకుంటున్నాము. దానికి కిలో రైస్ని అయితే తీసుకుంటున్నాము. ఆ రైస్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు 100 గ్రాముల చింతపండు తీసుకొని దాన్ని ఇలా ఈ విధంగా గుజ్జుగా అయితే చేసుకున్నాము. ఇది ఇప్పుడు ఈ రైస్లో కలుపుతాము. ప్రసాదాలన్నీ అయితే మా మమ్మీ చేస్తున్నారు. ఇది మొత్తం వేసుకొని బాగా కలిసేంత వరకు అయితే కలుపుకుందాం. చింతపండు గుజ్జు అయితే మొత్తం రైస్లో కలిసిపోయేలా అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. చింతపండు పులిహోర తాలింపు కోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాము. పులిహోరకు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్లోకి శనగగుళ్ళు, జీలకర్ర, శనగపప్పు, మినపగుళ్ళు వేసుకుందాం. వేసుకొని కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులోనే ఒక 10 జీడిపప్పులు వేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు అందులోనే ఒక 5 ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుందాం. ఇప్పుడు అందులోనే 1/2 స్పూన్ ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే త్వరగా అరిగిపోతుంది కూడా. ఇప్పుడు అందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం, ఒక గుప్పెడు కరివేపాకు. ఇప్పుడు తాలింపుని రైస్లో కలుపుకుందాం. బాగా కలిసేంత వరకు అయితే మొత్తం రైస్తో కలుపుకుందాము. చింతపండు పులిహోర ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే గారెలు చేసుకుందాం. ఇప్పుడు గారెలకైతే 1/2 కేజీ మినపగుళ్ళు ఒక 4 గంటల ముందు అయితే నానపెట్టుకొని మెత్తగా అయితే రుబ్బుకున్నాము. ఈ విధంగా అయితే రుబ్బుకున్నాము. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు గార్లిక్కి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుందాం. దేవుడి ప్రసాదానికి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాంటివి ఏమి వేసుకోకూడదండి. ప్లెయిన్గా ఒక్క సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడైతే గారెల్ని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి గారెలు, హై ఫ్లేమ్లో వద్దు. మీడియం ఫ్లేమ్లో అయితే బాగా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతాయండి. అదే హై ఫ్లేమ్లో అయితే కనుక ముద్దగా ఉండిద్ది లోపల. సో మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. గారెల ప్రసాదం అయితే రెడీ అయిపోయినాయండి.
ఇప్పుడైతే పూర్ణాల ప్రసాదం అయితే చేసుకుందాము. పూర్ణం లోపల స్టఫ్ కోసం అయితే 1/2 కిలో శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టుకొని దాన్ని ఉడకపెట్టుకొని మెత్తగా చేసుకున్న తర్వాత దానిలో ఇలాచి, నెయ్యి, పాత బెల్లం అయితే మేము యూజ్ చేసామండి. పాత బెల్లం వేసుకొని ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఉండలుగా ఈ విధంగా అయితే చేసుకుందాము. పాత బెల్లం యూజ్ చేస్తే కనుక చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మేమైతే అదే యూజ్ చేసాము. మీ దగ్గర ఉంటే మీరు కూడా అదే యూజ్ చేయండి. ఇదైతే పూర్ణాలు వేసుకోవడానికి బయట పిండి. 1 కప్పు మినపగుళ్ళకి 1/2 కప్పు బియ్యం వేసుకొని ఇలా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం స్వీట్నెస్ కోసం 1 స్పూన్ షుగర్ అయితే వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాము. ఇదైతే అట్టుపిండిలా రుబ్బుకోకూడదండి. అట్టుపిండి కంటే కొంచెం గట్టిగా అయితే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒకటైతే తీసుకొని ఈ విధంగా అయితే మనం పూర్ణం వేసుకుందాము ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇవైతే. పూర్ణాల ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ చక్కెర పొంగల్ ప్రసాదం అయితే చేసుకుందాము. దానిలో కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. ఇప్పుడు అందులోకి బాదం పప్పు వేసుకుందాం. తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో ఫ్రై చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయాయి నెయ్యిలో. ఇప్పుడు ఏవైతే ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు షుగర్ని అయితే నేను వేసుకుంటున్నాము. మీరు తినే స్వీట్ని బట్టి మీరు వేసుకోండి. దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లం అయితే వేసుకుందాం. దానిలోకి 3 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే వేసుకుందాం. ఈ షుగర్ అయితే మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇప్పుడు అందులో 3 ఇలాచీలు అయితే వేసుకుందాం. ఇలాచీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చక్కెర పొంగల్ అనేది. దానిలోనే కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకుందాం. పచ్చకర్పూరం వేస్తే దేవుడి ప్రసాదం లాగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే వేసేసుకుందాం మనం. రైస్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలుపుకుందాము మొత్తం కలిసేంత వరకు. చక్కెర పొంగల్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే మనం వేసుకుందాము. అన్ని ప్రసాదాలు అయితే అయిపోయాయండి. ఇప్పుడైతే మనం దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేద్దాం అన్ని ప్రసాదాలు. आश्रितः मूलेऽत्र तपिस्तो ब्रह्ममध्ये मातृगणः स्मृतः
కుక్షౌతు సాగర తీస్తావా? వందే ముకుంద ప్రియం దశాంగం గుగ్గులోకేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి. ధూపమే దశాంగం గుగ్గులోకేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి. తే దేవి శ్రీ వరలక్ష్మి గృహణత్వం ధూపం సమర్పయామి. గృహణాప్తవర్తి సంయుక్త మందాకర వినాశకం దీపం దాస్యామి. తే దేవి గృహాణ మృథాభవ దీపం ఇక్కడికి పూజ చేయలేదు. పువ్వులు పెట్టి ఆడు తెచ్చి కొబ్బరికి గౌరీ మాత కొబ్బరికి సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతం తాంబూలం సమర్పయామి. నీరాజనం మనోహరి కర్పూరేణ సమాన్వితం తుభ్యం భక్తవల్లి వరలక్ష్మి నమో నమి. శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆగత్హోర గ్రంథి పూజ. కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమయాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. సర్వజనం పూజయామి. తోరబంధన మంత్రం. బధ్నమిదక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రోభివృద్ధిం చ మమ సౌఖ్యం దేహి మే రమే. ఈ మంత్రం పఠనం చేసి తోరణం కట్టుకున్నాము. వాయనం హి ద్విజనాకు సకల సుకృత నిదానకు కమలాయకు బింబాననాకు కరకమల భక్త విమానకు రమణీయ లలిత పల్లవ పానీకి జలధర మీద వేణీకి జలజలలోచన రాణికి సవిసుగుణ శ్రేణికి కలములినేడి మొలక నవ్వుల కలిగి తలిరు బోనికి రమణి మంగళమరే కమల ఎలుకొనికి రమణి మంగళమరే కోటి శాశ్వత లోకకు దురితాకరణాదావుకు శేషవాహన జలజోజన శ్రీకరణంగ ఓలకు శ్రీకరానంద వలోకకు రమణి మంగళమరే కమలాలయకు వీటు కేవలం జయమంగళం నిత్య శుభమంగళం. శ్రావణ మాస శుక్లపక్షం నుండి శుక్రవారం నాడు మునుపున పంచకలువలు తెచ్చి బాగా నిలిపి భక్తితో పూజించమని చెప్పాను. జయమంగళం నిత్య శుభకు
అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.